నాయకుల గురించి, ప్రజల గురించి ఇంత చక్కగా మాట్లాడుతున్నారు. మరి ప్రజలకి సేవ చేయడానికి మీరే ముందుకు రావచ్చు గదండీ! చేస్తున్నా కదా! ఇలా ఫుడ్డు పరంగా మంచి గాకుండా నా వల్ల ఒకళ్ళకి మంచి జరగాలి. 10 మంది మంచి అనేది ఎవరితో నాకు గొడవలు గానీ, ఇప్పటి వరకు ఒకళ్ళతో ఒక ఇది గానీ నాకెప్పుడు ఎక్కడా లేవు. రావు కూడా. అది ఏమో ఇక ఇప్పుడు ఒకళ్ళకి మంచి అంటే ఇంకొకళ్ళకి చెడు ఇట్లా మాట్లాడినా గానీ. సో, నేనైతే కేర్ చేయదలుచుకోలే. మంచి ఎక్కడుంటే అక్కడ మంచికైతే సపోర్ట్ ఖచ్చితంగా ఉంటాం. నేనే గాదు, నా కస్టమరే గాదు, మొత్తం మన యావత్ భారతదేశం మొత్తం కూడా మంచి ఎక్కడైతే ఉంటదో అక్కడ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఓకే. మీరు సహాయం చేస్తున్నా అంటున్నారు. నార్మల్‌గా కుమారి ఆంటీ వెళ్ళింది వేరుంటది. ఒక అంటే రాజకీయం పరంగా అంటే ఎమ్మెల్యే కుమారి ఆంటీ. సో, ఇలా వెళ్ళాలి అని ఎప్పుడు అనుకోలేదా? అమ్మో! నాన్న దానికి చదువుతో పాటు జ్ఞానంతో పాటు చదువు కూడా కావాలి. ఖచ్చితంగా కావాలి. సో, మంచి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వెంట అయితే మనందరం ఉండాలి. మనందరం ఉండాలి. వాళ్ళ అడుగుల వెనకాల అడుగులు మనందరం వేస్తేనే మనకంటూ ఒక భవిష్యత్తు అనేది మంచి భవిష్యత్తు అనేది వస్తుంది. వేరే దేశాలకి వెళ్ళకుండా ఆ అమెరికా ఏదో మనమే ఎందుకు ఒక అమెరికాని మనమే ఎందుకు తయారు చేసుకోకూడదు? అది మన చేతుల్లో ఉంది. అది దానికోసం పాటుపడాలి అందరం కలిసి. సో, పల్లె బాగుంటే పట్టణం బాగుంటుంది, పట్టణం బాగుంటే అభివృద్ధి బాగుంటుంది, అభివృద్ధి బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే మన దేశం మొత్తం బాగుంటుంది. అది మేము ఒక వీడియో చూసామండి. చిన్న పిల్లలకి మీరు అన్నం పెడుతూ కుమారి ఆంటీ అనే ఒక వీడియో చూసా. ఏంటండి అసలు అది? చాలా ఇష్టం. తల్లిదండ్రులు లేని పిల్లలని అలా చూస్తే నాకు చాలా బాధేస్తుంది. నిజంగా తల్లి తండ్రి ఉంటేనే ఆ విలువ అనేది. అమ్మని నాన్న ఇద్దరిని నేను పోగొట్టుకున్నా కాబట్టి ఆ బాధ నాకు తెలుసు. సో, ఇప్పటికీ ఇదిగా ఉన్నా కానీ తల్లి ఉంటే మనం ఎందుకో చిన్న పిల్లలం అయిపోతాం. అవునండి కదా! మరి తల్లి అట్లా మనకి అది తల్లి లేని వాళ్ళకి బాధ తెలుస్తుందేమో నాకైతే తెలియదు కానీ, అమ్మని మిస్ అయినప్పుడు మేము ఎంత బాధపడ్డామంటే నిజంగా మళ్ళీ అమ్మ వస్తే బాగుండు నేను ఎట్టి నుంచి చూసినా అమ్మ రాదు. సో, మరి చిన్నపిల్లలప్పటి నుంచే వాళ్ళకి అమ్మ ప్రేమ దూరమైంది. మనం ఇంత ఎత్తైనాక అమ్మ ప్రేమ దూరం అయితేనే మన మనసు ఇంత అలా అల్లాడిపోయింది. మరి వాళ్ళు పసిపిల్లలు వాళ్ళ అమ్మ ఎటు నుంచి వస్తుందని చూస్తారు. వాళ్ళకి ఆ అమ్మ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ తండ్రి ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎవరందించగలం? అందించలేం. సో, వెళ్ళిన కాసేపు అయినా ఉండాలన్నా అక్కడ ఉండలేం. సో, నాకైతే అవకాశం ఉంటే కనుక అలాంటి ఇది ఉంటే కనుక నేనే వాళ్ళందరినీ తీసి తెచ్చేసి పెంచేసుకోవాలని ఉంటుంది మనసులో. కానీ దేవుడు నాకు ఆ దృష్టి ఇస్తే బాగుండు. నిజంగా ఎప్పుడైనా వెళ్తూ ఉంటారా మరి? వెళ్తుంటా. మా పిల్లల బర్త్డేకి, మా బాబు బర్త్డేకి అయినా, మా మ్యారేజ్ డేకి అయినా సరే మేము మామూలుగా ఇంట్లో ఎలాంటివి చేసుకోము. సో, వండుకొని వెళ్తాము, అక్కడే చేసుకుంటాం. సో, మళ్ళీ నేను కానీ చెప్పకూడదు, గొప్పలుగా అని కాదు, సరుకులవి కూడా ఇస్తాను నేను. సరుకులు అవన్నీ ఎందుకంటే అలాంటి వాళ్ళకి మనం ఏది చేసినా చేయకపోయినా అట్లాగే చేస్తాం. ఏదో మీ వంతు సహాయం. ఫ్రూట్స్, పిల్లలకి ఫ్రూట్స్ అని అంటే బర్త్డే ఏదనే కాదు, మామూలుగా అప్పుడు కూడా వెళ్ళాలి. ఏదైనా పండగ వచ్చినా, ఏదైనా ఇది వచ్చినా వెళ్ళలేదు ఇది అనుకుంటే ఫ్రూట్స్ తీసుకెళ్ళి కొన్ని ఇవ్వడము, అట్లా ఏదో ఒకటి మా చేతనైంది అంతే. ఇది 10 మందికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనసులో ఉండాలి ప్రేమ అనేది. అది ఒకరికి చెప్పుకుంటే కాదు. కాకపోతే అలా అంటే నాకు చాలా ఇష్టం. అది వాళ్ళలా మనం ఇంత వయసు వచ్చినా తల్లి దూరం అయితే అంత బాధపడ్డామే, వాళ్ళ చిన్న వయసులోనే లేదు అని మరి ఎంత జాలేస్తుంది కదా. అంతే. ఇంకా మేము ఇప్పుడు కొన్ని అంటే మీరు చాలా ట్రోల్స్కి గురయ్యారు కదా, అప్పుడు మీరు ఏమనుకున్నారు అసలు ఏంటి ట్రోల్స్ అంతా అని? అంటే బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టేవాళ్ళు కదా. అది అసలు పట్టించుకుంటే నువ్వు కాదు నేను కాదు అసలు ఎవరం బ్రతకలేం. మనమేంటో మనకు తెలుసు, తెలియని వాళ్ళు ఎన్ని అనుకుంటే మనకు సంబంధం లేదు. సో, కానీ చేసే పని మాత్రం మంచి పని చేయాలి. ఎవరు తెలియని వాళ్ళు ఎన్నన్నా అనుకుని మనం చేసేది మాత్రం మంచి పనే చేయాలి. అది మా కొంతమందికి మంచి చేసిన ఒక్కొక్క ఇంట్లో అయితే ఇంట్లో వాళ్ళకే నచ్చదు. అవునండి, ఎన్నో చూస్తున్నాం మనం. అది అన్నీ ఇక మనం ఇక తవ్వుకుంటూ పోతే చాలా అంటే చాలా వస్తాయి. సో, మనం అంత లోతుకి వెళ్ళొద్దు. మనం ఏంటనేది మనకు తెలిసినప్పుడు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో, 10 మంది నవ్వుకుంటూ 10 మంది సంతోషంగా ఉంటే అంతే చాలు. చిరంజీవి గారితో మీరు మాట్లాడారు కదా ఒక మూవీ ఈవెంట్లో, ఎలా అనిపించిందండి మరి మీకు? నేను చిరంజీవి గారితో మాట్లాడలేదు.
విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ మాట్లాడారు. ఏమన్నారు మరి మీతో? కంగ్రాచులేషన్స్ చెప్పారు. సో ఇంతమందికి అన్నం పెడుతున్నావు మంచిగా, ఇంతమంది ప్రేమాభిమానం పొందినందుకు హెడ్స్ ఆఫ్ అక్క అని చెప్పన్నారు. అంత పెద్ద స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని మరి సో మీరు సింగిల్గా నిల్చొని సుమక్క పక్కకి మాట్లాడుతున్నారు. అసలు ఇక్కడ ఉన్న కుమారి అంటే అక్కడికి వెళ్ళింది. అసలు ఇదంతా జర్నీ చూసుకుంటే మీకు ఆ సిచ్యువేషన్లో ఏమనిపించింది అసలు? మరి మీకు ఏమనిపించింది అంటే అప్పుడు కళ్ళంటే నీళ్ళు కూడా వచ్చినాయి నాకు. సో అది ఎందుకు అంటే నేను చిన్నప్పుడు బాధపడుతుండేదాన్ని. అందరూ చదువుకున్నారు మా ఫ్యామిలీలో, నేను ఒక్కదాన్నే చదువుకోలేదు, ఏం తెలీదు. ఇందాక మీరు అన్నారు కదా ఫ్యామిలీలో అందరు చదువుకున్నారు, నేను చదువుకోలేదని. కుమారి ఆంటీకి ఏం తెలియదు అని అన్నారు, కానీ కుమారి ఆంటీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు మరి? ఫ్యామిలీలో అంత రెస్పాన్స్ ఉంది అంటే, బయట నుంచి ఇంత రెస్పాన్స్ ఉన్న తర్వాత ఫ్యామిలీలో మిమ్మల్ని ఎలా చూస్తున్నారు? చాలా బాగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి నువ్వేనా నువ్వేనా అంటున్నారు, నువ్వేనా అంటున్నారు. అంటే మాట్లాడదాన్ని కాదు, ఎప్పుడు ఈ నా పని ఏదో నేను చేసుకున్నానా, నేనే అంతేగాని ఇంకోటి అంటే తెలీదు. సో నేను ఇవాళ ఇన్ని మాట్లాడుతుంటే నువ్వేనా అంటున్నారు. సో ఇవన్నీ చూసి ఉండిపోయినాయి ఇక్కడ. అక్కడ ఉండిపోయి ఇక్కడ నుంచి వస్తున్నాయి అయితే. అంటే రోజు మా వారు అయ్యే చూస్తారు. ఓకే, ఇంకా అదంతే చూస్తాను. ఇది మాత్రం చదువు గురించి. కానీ మా అమ్మమ్మ నానమ్మ కూడా, మా అమ్మ కూడా ఎప్పుడు కూడా ఒకటే చెప్పేవాళ్ళు. అది లెటర్ వచ్చేది అన్నకి ఇంగ్లీష్లో వచ్చేది, గట్ట అక్క ఇంగ్లీష్ చదువుతుంది, ఇంకా అందరూ చదువుతారు, అందరూ డిగ్రీలు సెకండ్ ఇంటరు అన్నీ చదివారు. నేను కనీసం 10th అన్నా చదివారు కనీసం. నేను అసలు ఏమీ లేదు. ఒకళ్ళైతే ఒక చెల్లి అయితే 8th క్లాస్ అన్నా చదివింది. ఎందుకు మరి మీరు చదువుకోలేదు? అమ్మకి ఆపరేషన్ చేశారు. ఏం ఆపరేషన్ అయింది? గర్భసంచి తీసేశారు. నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు, అంటే మొత్తం కూడా లేదు, మొత్తం కూడా చదవలే 4th కూడా. అప్పుడు అమ్మకి గర్భసంచి తీసేశారు. మరి అమ్మ దగ్గర ఉండాలి, చేయాలి, మరి ఎవరు చూసుకుంటారు? మీరే చూసుకున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు మీరేనా? లేదు, అక్క అన్నయ్య. అన్నయ్య అక్కేమో హాస్టల్లో, బందర్ హాస్టల్లో ఉండి చదువుకుంది అక్క. అన్నయ్య ఏమో కైకలూరు సప్తగిరి కాన్వెంట్లో అన్నయ్య చదువుకున్నాడు. మరి ఇంటి దగ్గర ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఉండాలి కదా అమ్మని చూసుకోవడానికి, ఇది చేయడానికి. గేదెల దగ్గర మళ్ళీ వ్యవసాయం, నాన్న వ్యవసాయం అంటే కౌలే, అప్పుడు లేదు ఇప్పుడు లేదు, కౌలు మరి ఉండాలి, చెయ్యాలి. మళ్ళీ 10 పాడి గేదెలు, బండి ఎడ్డు అన్నీ ఉండేవి. మరి అవన్నీ చూసుకోవాలంటే మరి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. అక్కకి పొలం పనులు కానీ ఏమీ రావు. ఇదిగా పెళ్ళేదాకా అక్కకి వంట అక్కకి రాదు. అంటే వంట మేము ఎవరూ చేయలేదు ఇంట్లో, నాన్న చేసేవాళ్ళే. కానీ మా అమ్మకి టైంకి పెట్టుకోవాలి, చేసుకోవాలి కదా అట్లా. మళ్ళీ ఒకటేసారి మా నాన్నమ్మకి బాగలేదు, అట్లా ఒకటేసారి 2 అయ్యేసరికి మీరే చూసుకున్నారు. సో చిన్న కూతురు అయినా కానీ ఇంట్లో. కానీ అక్క కూడా పాపం చదువు మొత్తం పూర్తి చేయలేదు. 10th 9th ఇక అనుకోండి, ఇక 10th పూర్తి చేయలేదు. అక్క కూడా ఇక బాగోక అక్క కూడా వచ్చేసింది. అక్క 10th వరకే. సో అక్క అన్నీ చదువుద్ది, అన్నీ చేస్తుంది. నేను 4thలోనే ఆపేసాను. మీ బాల్యంలో మిస్ అయిందంతా ఇప్పుడు వచ్చేస్తుంది మీకు. కానీ వాళ్ళు ఇద్దరు నన్ను బాగా చూసుకుంటారు. అక్క ఏంటి అన్నయ్య ఏంటి, చదువుకోలేదు పాప మీద, కానీ ఏదన్నా కొంచెం నాకు సాయంగా ఉంటారు, చేస్తారు. ఇప్పుడైతే మా నాన్నగారిది అంటే మా తాతగారిది 1 ఎకరం 25 సెంట్లు ఉంది. నాన్న వాళ్ళు 5గురు అన్నదమ్ములు, మనిషికి 25 సెంట్లు వస్తే ఇప్పుడు అన్నయ్య అక్క ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి కష్టం చేసింది, ఈ కష్టంలోనే ఉంది ఇప్పటికీ అని చెప్పి ఆ 25 సెంట్లు కూడా నాకే రాసేస్తున్నారు. ఇప్పుడు అన్నారు కష్టంలో ఉంది అన్నారు, తీసేసుకుంటారేమో వాళ్ళు. లేదు, లేదా? నాకే రాస్తున్నారు. నీకే రాసిచ్చారు. ఇప్పుడు రాయలేదు, రాస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత అదంతా ఆగిపోద్దేమో అక్కడ రాయడం? అసలు ఇప్పుడనే కాదు, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ మంచిగా నాకు అమ్మ ఎత్తిను అంట. అక్కైనా సరే నన్ను అసలు ఇటు పొల్ల తీసేటైన ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్తే అట్లా. కానీ అట్లా అని అంకుల్ కూడా నన్ను బాగా చూసుకుంటారు, ఇదని కాదు. కానీ ఆయన చేసేస్తున్నాడు, నేను చేసేస్తున్నాను ఆయన, అలా మేము ఇది అట్లా.